చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. మీరు కలలు కన్నా హీరో కానీ హీరోయిన్ గారు ఎవరన్నా ఉంటారు సార్. సో వాళ్ళని దగ్గరగా చూస్తూ వాళ్ళతో యాక్ట్ చేసిన సందర్భము, మర్చిపోలేని సందర్భం ఏంటి, ఎవరు? అంటే బేసిక్గా ఆబ్వియస్లీ అందరికీ కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఫేవరెట్ పర్సన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు సార్. బట్ ఇంత మటుకి సార్ని చూసే అదృష్టం కూడా ఇంకా రాలేదు. మేబీ ఇప్పుడు రావచ్చేమో అనుకుంటున్నాను సార్, ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా. ఓకే ఓకే సార్ మొన్ననే వెళ్ళి కో డైరెక్టర్ బాబీ గారిని కలిసాను సార్. యాక్చువల్గా మిస్టర్ బచ్చన్ చేశాను సార్ నేను ప్రీవియస్లీ. మిస్టర్ బచ్చన్లో బాబీ గారే నన్ను ఎంపిక చేసుకున్నారు సార్. నన్ను చూస్ చేసుకొని నాకు మంచి డైలాగ్స్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు సార్. సో ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్లో ఏమాత్రం ఒక చిన్న అవకాశం వచ్చినా సార్తో నిలబడి అది ఉంది సార్. ఓకే సార్, సూపర్ భయ్య. అండ్ ఈ జర్నీ మొత్తం మీద సార్ ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఒక 5 సంవత్సరాల క్రితం వరకు కూడా మీరు ముందైతే డీజే కానీ సార్, సో కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ ఉండేది సార్. ఊరి వరకే పరిమితమైన వ్యక్తి ఒక్కసారిగా హైదరాబాద్కి రావడము. అవును సార్. ఇవన్నీ తలుచుకుంటుంటే ఎలా ఉంది భయ్య? ఫీలింగ్ బ్లెస్డ్ సార్. అంతకంటే ఇంకేం చెప్తాం సార్. అంటే ఎక్కడో సార్ మనం అలాంటిది ఇవాళ వచ్చి ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్యలో ఉంటున్నామంటే అదృష్టమే కదా సార్. ఆబ్వియస్లీ అదృష్టం. అది మనకు మాత్రం దక్కిన అదృష్టం. దానికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి సార్, అంతే. అది సార్. ఇప్పుడైతే ప్రజెంట్ సార్ చాలామంది యాక్ట్ చేసే వాళ్ళు కూడా పెరిగిపోతూ ఉన్నారు సార్. అవును సార్. అండ్ పోటీ అనేది కూడా పెరుగుతూ ఉంది సార్. అంటే ఈ సస్టైనబిలిటీ అనేది కూడా ఎంతవరకు ఉండొచ్చు? ఎవరైనా కానీ కొత్త వాళ్ళు కానీ ఎంటర్ అయ్యారనుకోండి సార్. సో ఎంటర్ అయ్యారంటే ఎంతకాలం ఇందులో సస్టైన్ అవ్వగలుగుతారంటారు? అంటే సార్ నేను చూసిన మనుషులు అంటే ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో కేటగిరీస్ ఉంటాయి సార్. యా. అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, దెన్ ఆఫ్టర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, దెన్ ఆఫ్టర్ కంపెనీ ఆర్టిస్టులు, దెన్ ఆఫ్టర్ జూనియర్ ఆర్టిస్టులు. రైట్. ఒక జూనియర్గా కానీ ఒక కంపెనీ ఆర్టిస్ట్కి కానీ వచ్చిన పర్సను ఒక సీనియర్ ఆర్టిస్ట్ అంటే సెలబ్రిటీ అవ్వాలి అంటే సార్ చాలా రకాల విషయాలు ఉంటాయి సార్. అంటే దాని వెనకాల చాలా రకాల నోటెడ్ పాయింట్స్ ఉంటాయి సార్. అంటే మనం పంక్చువాలిటీ కానీ, మన టాలెంట్ కానీ, మన వే ఆఫ్ బిహేవియర్ కానీ, ద వే ఆఫ్ టాకింగ్ విత్ ద అదర్ పర్సన్స్ కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి సార్. అది వచ్చిన వాళ్ళకి అవగాహన లోపం అయి ఉండొచ్చు సార్. మేబీ తెలియకుండా ఏదో బ్లైండ్గా వచ్చేసి వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సార్, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ కూర్చున్నారంటే అన్నెసరీ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటారు సార్. నేను 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 దానికి చాలా దూరం సార్. ఓకే. నా అసిస్టెంట్కి చెప్తాను సార్. అంటే నేను చాలా చాలా కింద నుంచి వచ్చి వాళ్ళ రోజున నాకు మంచి సఫిషియెంట్ పేమెంట్స్ ఇస్తున్నారు సార్, మంచి కంఫర్ట్స్ ఇస్తున్నారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నా అసిస్టెంట్కి చెప్తాను సార్, తమ్ముడు నా అసిస్టెంట్ కూడా చాలా చాలా రెస్పెక్టబుల్గా చూసుకుంటాను సార్. మరి ఇవి ఉండవు సార్. అంటే దా అక్కడేంటి ఇవి ఉండవు సార్. అంటే కొంతమంది చూస్తాం కదా సార్, మనం ఇలా ఉండకూడదు అనుకుంటాం కదా సార్. అలా అలా అవి చూసి నేర్చుకున్నాయి సార్. దూరంగా కుర్చీ వేయించుకొని సైలెంట్గా కూర్చొని శివనామస్మరణం ఏదో చేసుకుంటా అలా ఉంటాను సార్. నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితేనే మాట్లాడగలను సార్. అది కూడా అబౌట్ సినిమా. ఓన్లీ సినిమా గురించి మాట్లాడితే ఎంజాయ్ చేస్తాను సార్. అంతేగాని కేసీఆర్ గారు మొన్న ఎందుకు ఓడిపోయారంటావు, రేవంత్ రెడ్డి డబ్బులు లేవంటున్నాడు కదా, అప్పులు అదేస్తాడు, ఇట్లాంటి మాటలు అనేది కూడా ఎందుకు అని చెప్పేసి అన్నెసరీ టాపిక్ సార్. అసలు అంటే ఫస్ట్ సార్ వాళ్ళు గొప్పలు సార్, వాళ్ళకి వీళ్ళు సలహాలు ఇచ్చేస్తారు. చూడండి సార్. అంటే అంటే ఆ టాపిక్స్ మాట్లాడుకోవడం కానీ, ఆ చిట్ చాట్ కానీ నార్మల్గా ఉంటాయి సార్. ఉంటాయి సార్. ఆబ్వియస్లీ వీళ్ళు నలుగురు కలిసారంటే ఇయే టాపిక్స్ సార్, లేకపోతే ఇంకేవో టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇంకా అన్నెసరీ టాపిక్స్ అవి మనం ఇలా చెప్పలేం కూడా అవి. ఓకే. నేను దానికి ఎంటర్టైన్ అవ్వలేను సార్. అంటే నా టార్గెట్ సార్, నా గోల్ రేంజ్ రోవర్ కొనాలి సార్. సూపర్ భయ్య. రేంజ్ రోవర్ కొనాలి సార్. అఫ్కోర్స్ వీలుంటే ల్యాంబోగిని కూడా కొనాలని ఉంటుంది కానీ సార్, ల్యాంబోగినీలో ఇద్దరే కూర్చుంటారు సార్. అవును కదా సార్, ల్యాంబోగినీలో ఇద్దరే కూర్చుంటారు. నా ఏజ్ ఏమి, నేను యూత్ కాదు సార్.
అప్పటికి నా పిల్లలు వచ్చేస్తారు. అది కొన్న ఉపయోగం లేదు. ఓకే. నా పిల్లలకి అయితే దాన్ని ఇచ్చి నడపమని చెప్పలేను, దాని స్పీడ్కి మ్యాచ్ చేయాలి. సో నా గోల్ సార్, నాకు రేంజ్ రోవర్ డిఫెండర్ కొనాలి, ఒక మంచి లగ్జరీ ఇల్లు కొనాలి సార్, మంచి ప్రాపర్టీస్, ఇది ఉంటుంది సార్ ఎప్పుడు. అదేది అంటే బిజినెస్ చేసా లేకపోతే ఇండస్ట్రీలో ఉండి సంపాదించాలి? ఇండస్ట్రీలోనే సార్, ఇండస్ట్రీలో ఉండే సంపాదించాలి సార్. ఓకే. అంటే ఇక్కడ స్కోప్ ఉంది కదా సార్. అంటే కొంతమంది ఏమంటారంటే సార్, నేను ఒక మంచి నటుడిని అవ్వాలి, లేకపోతే నేను ఇంకా మంచి నటుడు అవ్వడానికి నాటక రంగం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి సార్. వై సినిమా? నేమ్, ఫేమ్, మనీ కదా, అంతే కదా సార్. త్రీ థింగ్స్. నేమ్, ఫేమ్, మనీ. నీకు డబ్బులు వద్దనుకున్నప్పుడు ఇండస్ట్రీ ఎందుకు? కూలి పనికి వెళ్ళినా డబ్బులు వస్తాయి కదా. నేను ఇలాగే ఆలోచిస్తాను సార్. ఓకే. మనకి ఇక్కడ హ్యూజ్ మనకి స్కోప్ ఉంది సార్. సో నా గోల్ సార్ అది. అండ్ ఎప్పటికైనా చిరంజీవి గారితో మా అమ్మని కల్పించాలనేది ఒక కోరిక సార్. అప్పుడు ఆ రోజు ఆ గారి కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూసారా సార్. అంటే మీరు చెప్పారు చూసారా సార్, చిన్నప్పుడు ఆయన మాస్టర్ మా అన్నయ్య అని చెప్పేసి అమ్మగారు అంటూ ఉంటేనే కదా మీరు ఇన్స్పైర్ అయ్యి ఇలా వచ్చింది. అవును సార్, అవును సార్. సూపర్ భయ్యా సార్. జర్నీ కానీ కంప్లీట్ ఒక డిఫరెంట్. అండ్ చాలామంది అడిగినప్పుడు సినిమాల్లో అంటే మంచి నటుడు అవ్వాలి ఇట్లా అందరు చెప్తుంటారు, కానీ మీరు దానికి కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు సార్, చాలా బాగా అనిపించింది సార్. సార్ థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్గా సార్ చెప్పండి, ఇండస్ట్రీలో సో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పారు సార్. ఒక డ్రీమ్ రోల్ లాంటిది కానీ పలాని క్యారెక్టర్ కానీ చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటారు? అంటే సార్ నాకు చింపేశాడు రణవీర్ గారు. అసలు మనం కొన్ని క్యారెక్టర్స్ చూస్తే అనుకుంటాం సార్, అమ్మ వాడు చేసాడరా, ఎరగ తీసాడరా, అరే అమ్మ వాడు మైండ్లోంచి వెళ్ళట్లేదురా, ఇలాంటిది కావాలి సార్. ఓకే. అది వాట్ ఎవర్ ద రోల్ ఈస్, అది అనేది లేదు సార్. అంటే ఇలాగే చేయాలి, ఇదే చేయాలి అనేది లేదు. బట్ అరే వాడరా, అసలు వాడు కాబట్టి చేసాడరా అనేది కావాలి సార్. అంటే దానికోసం శ్రమిస్తున్నాను సార్. హోపింగ్ అది ఒకరోజు మేనిఫెస్ట్ అవుతుంది, రియాలిటీలోకి వస్తుందని అనుకుంటున్నాను సార్. సార్ సూపర్ భయ్యా సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు పతంగి ఒకటి రిలీజ్ ఉంది సార్. పతంగ్ అని వినే ఉంటారు. దాంట్లో ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేశాను సార్, అదొకటి. నెక్స్ట్ టైసన్ నాయుడు, నెక్స్ట్ ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్, ఆన్ గోయింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రైట్ నౌ అయితే ఇవి సార్. 23 అని మొన్ననే ఒకటి రిలీజ్ అయింది సార్ నాకు మూవీ, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ సార్. అదైతే చాలా చాలా డిఫరెంట్ సార్, అసలు అవకాశం రావటం. ఆ మూవీ కూడా కంప్లీట్ డిఫరెంట్ కదా భయ్యా? అవును సార్, అవును సార్, అవును సార్. అందులో అది సింగ్ సౌండ్ సార్ మూవీ, ఎక్కడ డబ్బింగ్ లేదు, సింగ్ సౌండ్ సార్ కంప్లీట్గా. ఓకే. నో డబ్బింగ్, అది సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సార్ థ్యాంక్ యూ. తొందరలో మీరు రేంజ్ రోవర్లో తిరగాలి. సో మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ష్యూర్ సార్, ష్యూర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.